గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అనుసరిస్తున్న నిశ్శబ్ద వైఖరిపై ఆ పార్టీ మద్దతుదారుల్లోనే అసంతృప్తి పెరుగుతోంది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నేతల నుంచి టీడీపీపై, ముఖ్యంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వరుసగా విమర్శలు, ఆరోపణలు వస్తున్నప్పటికీ టీడీపీ నుంచి పెద్దగా ప్రతిస్పందన లేకపోవడం బీఆర్ఎస్ను మరింత దూకుడుగా ముందుకు నడిపిస్తోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ విమర్శలు, టీడీపీ మౌనం. బీఆర్ఎస్ నేతలు పదే పదే టీడీపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నా వాటికి ప్రత్యుత్తరంగా టీడీపీ మౌనం పాటించడం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక ఆసక్తికర అంశంగా మారింది. ఈ మౌనమే బీఆర్ఎస్ కు ధైర్యం ఇస్తోందని టీడీపీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలతో వివాదం మళ్లీ రాజుకుంది. ఈ నెల 20న రెండేళ్ల విరామం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన చంద్రశేఖరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014 నాటి టీడీపీ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న రాజకీయ నిర్ణయాలను కించపరిచేలా మాట్లాడారు. విశాఖలో జరిగిన సిఐఏ సదస్సును ప్రస్తావిస్తూ అప్పట్లో 1,00,000 కోట్ల పెట్టుబడుల ఎంఓయూలపై పెద్ద ఎత్తున హడావుడి జరిగిందని, కానీ వాటి వెనుక నిజం లేదని కేసీఆర్ ఆరోపించారు. ఎంఓయూలపై సంతకాలు పెట్టింది స్టార్ హోటళ్ల సిబ్బందని అంటూ చంద్రబాబు హైప్ రాజకీయాలు చేస్తారని ఎద్దేవా చేశారు. టీడీపీ మౌనాన్ని చెరిపేసిన ఎంఎస్ రాజు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందా అన్న ఎదురు చూపులకు మడకసిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రూపంలో సమాధానం దొరికింది. 2 ఏళ్ల పాటు ప్రజాక్షేత్రాన్ని దూరం పెట్టి ఫామ్ హౌస్కే పరిమితమైన మీరు ఇప్పుడు చంద్రబాబును విమర్శించడమా అంటూ కేసీఆర్ పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ మానసిక స్థిరత్వం కోల్పోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏ బ్రాండ్ తాగి మీడియా ముందుకొచ్చారో చెప్పాలి అంటూ ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. కేటీఆర్ పై కూడా పరోక్ష విమర్శ. చంద్రబాబు దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నవారే నేడు ఆయనను విమర్శిస్తున్నారని, కేటీఆర్ లాంటి అసమర్థ నాయకత్వాన్ని నమ్ముకుని పార్టీని ముందుకు తీసుకెళ్లలేమన్న నిరాశతోనే కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఎంఎస్ రాజు వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నమే ఇది అని ఆయన ఆరోపించారు. గతం నుంచే కొనసాగుతున్న రాజకీయ దాడులు. బీఆర్ఎస్ నుంచి చంద్రబాబు, టీడీపీపై విమర్శలు ఇదే తొలిసారి కాదు. అమరావతి రాజధాని అంశం నుంచి ఆంధ్రా బిర్యానీ వ్యాఖ్యల వరకు, పోలవరం నుంచి బనకచెర్ల ప్రాజెక్ట్ వరకు, జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చంద్రబాబు అరెస్టు వరకు ప్రతి అంశంలోనూ బీఆర్ఎస్ రిటర్న్ గిఫ్ట్ రాజకీయాలు చేస్తూనే ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇన్నాళ్లు టీడీపీ సహనం, ఓర్పుతో మౌనం పాటిస్తూ రెండు రాష్ట్రాల మధ్య విద్వేష రాజకీయాలకు అడ్డుకట్ట వేస్తూ వచ్చింది. కానీ ఆ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, ఓర్పుకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని, ఇకపై మౌనం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంఎస్ రాజు కౌంటర్ స్పష్టం చేసింది.